నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అసదుద్దీన్ ఓవైసీ గడిచిన వారం రోజులుగా అసహనంతో రగిలిపోతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్న వేళ అసదుద్దీన్ ఓవైసీలో రోజురోజుకు అజీర్తి పెరిగిపోతోంది. ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. దశాబ్దాల తన దుకాణం మూసేసే ఘడియలు దగ్గర పడ్డాయని తెలిసిన తర్వాత ఓవైసీలో ఓరిమి చచ్చిపోతోంది. మనం మసీదును కోల్పోయామంటూ ముస్లిం సమాజం ముందు దొంగ బాధను వెళ్లగక్కుతున్నాడు అసదుద్దీన్. పరాధీనమైపోయిన రామజన్మభూమి గురించి ఈ దేశంలోని హిందువులు శతాబ్దాలు కలత చెందినా, కలవరపడినా, కన్నీరు పెట్టినా ఎవరికీ కనిపించలేదు. లౌకికవాద ప్రభుత్వాలు కనికరించలేదు. భవ్య రామమందిరం నిర్మాణమవుతున్న వేళ రజాకార్ వారసులకు దిగులు పట్టుకుంది. అసలు ఎందుకీ ఉక్రోషం? ఎవరిపై ఈ ఉన్మాదం? ఏం ఆశించి ఈ కపటపు రోదన? ఈ పరిణామాల తాలూకు స్పృహ అసదుద్దీన్ ఓవైసీకి నిజంగానే లేదనుకోవాలా? బాబ్రీ కట్టడం పునాదులు కదిలిపోయి 3 దశాబ్దాలు గడిచిన తరువాత దేశ సర్వోన్నత న్యాయస్థానం సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట కదా తుది తీర్పును వెలువరించింది. మందిర నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI పరిశోధన సారాన్ని న్యాయస్థానం ముందుంచిన తర్వాత కదా కథ ముందుకు నడిచింది. ఇవన్నీ తెలిసిన అసదుద్దీన్ ఓవైసీలో ఈ కొత్త వగపు ఎక్కడి నుంచి వస్తోంది? ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు, సంఘాలు సమ్మతి ప్రకటించిన తర్వాత, అంగీకార పత్రం అందించిన తర్వాత కదా అత్యున్నత న్యాయస్థానం తీర్పును చెప్పింది. ఢిల్లీ వ్యవహారాలు క్షుణ్ణంగా తెలిసిన అసదుద్దీన్కు ఈ హఠాత్ జ్ఞానోదయం ఎక్కడి నుంచి వచ్చినట్లు? ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకునేందుక ఈ ఎత్తులు? రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు కాదా ఈ జిత్తులు? నిజానికి అసదుద్దీన్ ఓవైసీకి అన్నీ వివరంగా తెలుసు. స్ఫటిక సదృశమంతా స్పష్టంగా తెలుసు. ఓవైసీ మాటల వెనుక మర్మముంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టి ఉంది. ముస్లిం సమాజం తన చెప్పు చేతుల్లో నుంచి జారిపోతుందనే భయం ఓవైసీని వెంటాడుతోంది. తన తాత ముత్తాతలు వారసత్వంగా ఇచ్చిపోయిన ముస్లింలను మభ్యపెట్టే రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనే భయం ఓవైసీని వెంటాడుతోంది. ఆ భయంలో నుంచే ఓవైసీ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నాడు. ఓవైసీని వెంటాడుతోన్న భయమేంటి? అసదుద్దీన్ ఆశిస్తున్న దీర్ఘకాలిక ప్రయోజనాలేంటి? ఏ భయాలు ఓవైసీని వెంటాడితే మంటలు రేపే మాటలు మాట్లాడుతున్నాడు? మజ్లిస్ తరహా రాజకీయాలకు కాలం చెల్లినట్టేనా? భవ్య రామమందిర నిర్మాణం భారత రాజకీయాల్లో తిష్ట వేసుకుని కూర్చున్న అవకాశవాద శక్తులను అంతమొందిస్తుందా? భవిష్యత్ భారతదేశ రాజకీయ, సామాజిక జీవితంలో అయోధ్య మందిరం ఎలాంటి పాత్ర పోషించనుంది? ఇలాంటి అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేస్తాను. 2 ప్రధాన కారణాలు అసదుద్దీన్ ఓవైసీని భయపెడుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంగా దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు ముస్లిం వాద రాజకీయాలకు చోటు లేకుండా చేస్తున్నాయి. ముస్లిం వాద రాజకీయాలు ప్రమాదంలో పడితే ఓవైసీ తరహా నేతల పదవులకు, ప్రాపకానికి, ప్రాబల్యానికి గండి పడుతుంది. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 3వ పగ్గాలు చేపడితే భారతీయ ముస్లింలు భ్రమాజనిత ముస్లింవాద రాజకీయాల అసలు రంగు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఓవైసీ లాంటి నేతలు అపోహలు సృష్టించే పనిలో ఉన్నారు. అబద్ధాలు ప్రచారం చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఆ 2 కారణాలేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, దేశంలో 90వ దశకం తర్వాత కుల, మత, మైనారిటీ అస్తిత్వాల పేరిట రాజకీయాలు మొదలయ్యాయి. బీఎస్పీ లాంటి పార్టీలు అంతకు ముందే ఉనికిలో ఉన్న 90ల తర్వాత వాటికి గిరాకీ ఏర్పడింది. గడిచిన దశాబ్ద కాలంలో జరిగిన అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల కారణంగా అస్తిత్వవాద రాజకీయాలు ప్రాసంగికతను కోల్పోతూ వస్తున్నాయి. ఇక రెండవది, 1992లో జరిగిన బాబ్రీ ఘటన, 2002లో జరిగిన గోద్రా అనంతర పరిణామాలను చూపించి బీజేపీ దేశంలోని మత మైనారిటీలకు వ్యతిరేకమని చెప్పే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తూ వచ్చాయి. ప్రధానంగా అస్తిత్వాల పునాదులపై ఏర్పడిన పార్టీలు ఈ ప్రయత్నాన్ని ముమ్మరంగా చేశాయి. వీటికి తోడు వామపక్ష పార్టీలు. అయితే దేశ ప్రజలు ఈ ప్రచారాలను పదే పదే తిరస్కరిస్తూ ఎన్నికల్లో ఈ వాదనలపై తమ అభిప్రాయాలను ఓటు రూపంలో తెలియజేస్తూ వస్తున్నారు. 2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పును ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కూడా సుమారుగా ఇదే స్థితి కనిపిస్తోంది. 2024 ఎన్నికల అనంతరం జరిగే పరిణామాల గురించి అసదుద్దీన్ ఓవైసీకి బెంగ పట్టుకుంది. తన రాజకీయ భవిష్యత్తుకు చిరునామా లేకుండా పోతుందనే బెంగ కారణంగానే ఓవైసీ మాటల్లో ఈ భయం, అభద్రత వ్యక్తమవుతున్నాయి.
హౌ మోదీస్ బీజేపీ సీక్స్ ముస్లిం ఓట్ ఇన్ ఇండియాస్ 2024 ఎలక్షన్ శీర్షికన రైటర్స్ వార్తా సంస్థ గతేడాది నవంబర్ 10న ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. బీజేపీ శుక్రియా మోదీ క్యాంపెయిన్ ఎయిమ్స్ టు వూ ముస్లిం ఓటర్స్ పేరిట టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక జనవరి 1న మరో కథనాన్ని ప్రచురించింది. ఈ రెండు కథనాల వివరాలు, వాటి తాలూకు రాజకీయ ప్రకంపనల గురించి వివరించే ముందు దేశంలో కులం, మతం ప్రాతిపదికన మొదలైన రాజకీయాలు ఎలా ప్రాసంగికతను కోల్పోయాయో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆధునిక భారత చరిత్రలో 90వ దశకానికి అనేక రకాలుగా ప్రాధాన్యత ఉంది. ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాల కారణంగా 90వ దశాబ్దం దందహ్యమాన దశాబ్దంగా పేరు గడించింది. పివి నరసింహారావు అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఆర్థిక సరళీకరణ విధానాల అమలుకు శ్రీకారం చుట్టడంతో మొదలు జాతీయవాద శక్తుల ఆధ్వర్యంలో రాజకీయ పునరేకీకరణ ఉధృతమవుతూ వచ్చింది. 1990 ఉత్తరార్ధంలో రామ రథయాత్ర అందుకు అంకురార్పణ చేసింది. బాబ్రీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భావజాల పరంగా కాంగ్రెస్ భిన్నమైన రాజకీయాలు జన సమూహాలను ఆకర్షించడం అప్పుడే మొదలైంది. ఎమర్జెన్సీ నాటికే కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోయింది. అయితే ఇందిరాగాంధీ హత్య ఆ పార్టీకి మరోసారి జీవం పోసింది. అయితే అది కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. మౌలికంగానే కాంగ్రెస్ తరహా రాజకీయాలు అనేక కారణాల వల్ల బలహీనపడుతూ వచ్చాయి. 1982లోనే బీజేపీ ఏర్పడినప్పటికీ ఆ పార్టీ బలం పుంజుకున్నది మాత్రం 90ల తర్వాత మాత్రమే. ఒకవైపు జాతీయవాద శక్తుల పురోగమనం, హిందుత్వ శక్తుల సమీకరణ భారత రాజకీయాల తీరుతెన్నులను మార్చాయనే చెప్పాలి. సరిగ్గా ఇదే క్రమంలో కొన్ని ముస్లిం సంస్థలు, పార్టీలు తమ మనుగడ కోసం జాతీయవాద శక్తుల బూచి చూపించి మొత్తం ముస్లిం సమాజం అస్తిత్వమే ప్రమాదంలో పడిందనే భావనను ప్రచారం చేయడం, అనేక సద్యోజనిత కారణాల వల్ల వాటికి ఆదరణ లభించడం మూలంగా దేశంలో కొన్ని పార్టీలు, సంస్థలు బలపడ్డాయి. ఇదే కాలంలో కశ్మీర్ ఉగ్రవాదం తీవ్ర రూపం దాల్చింది. తబ్లికీ జమాత్ లాంటి సంస్థలు మునుపెన్నడూ లేని విధంగా బలపడ్డాయి. ఆర్థిక వనరులు సమకూర్చుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్ లాంటి సంస్థలకు అంతర్జాతీయంగా నిధులు సమకూరాయి. 1994 వరకు కేవలం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాలతో కాలం వెళ్లబుచ్చిన మజ్లిస్ పార్టీ ఆ తర్వాతి కాలంలో బలం పుంజుకొని చట్టసభల్లో సభ్యుల సంఖ్యను చెప్పుకోదగిన స్థాయిలో పెంచుకున్నది. ముస్లిం సమాజంలో అభద్రతా భావనను సృష్టించి తాము రక్షకులుగా చెప్పుకుంటూ మొన్నటి వరకు పబ్బం గడుపుకుంటూ వచ్చాయి ముస్లిం సంస్థలు, పార్టీలు. దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తూ వచ్చాయి. తమకు అందుతున్న నిధులపై ఎలాంటి నియంత్రణ, అదుపు లేకపోవడంతో ఈ తరహా సంస్థలు, పార్టీల ఆటలు సాగుతూ వచ్చాయి. 1990 నుంచి 2010 వరకు సుమారు 2 దశాబ్దాల పాటు అనేక అస్తిత్వాల ప్రాతిపదికన ఏర్పడిన పార్టీలు, సంస్థల కార్యకలాపాలు కొనసాగాయి. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేదు. ఈ సంస్థలకు ఎన్జీఓలు తోడయ్యాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు దేశమంతా ఒక కల్లోలాన్ని వ్యాప్తి చేయడంలో ఈ సంస్థలు, పార్టీలు విజయవంతమయ్యాయి. మరోవైపు అదుపు చేయాల్సిన ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ఎన్నికల్లో గెలవడమే ప్రథమ కర్తవ్యంగా మారడంతో పాలనా యంత్రాంగం స్తబ్దుగా మారిపోతూ వచ్చింది. 2010 తర్వాత పరిస్థితిలో మార్పు క్రమంగా మొదలైంది. ప్రభుత్వం ప్రజల ముందు అభాసు పాలైంది. అవినీతి చిట్టా బయటకు పొక్కడం మొదలైంది. 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ సహా కులాలు, మతాల ప్రాతిపదికన ఏర్పడిన సంస్థలు, పార్టీలు అన్నీ బలహీనపడ్డాయి. బలమైన సాకు దొరికితే మరోసారి మైదానాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం ఆరాటపడ్డాయి. అయితే 2014లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్జీఓల భరతం పట్టారు. అభద్రతలో ఉన్న ముస్లిం సమాజానికి భరోసా కల్పించడంలో సఫలమైంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రధాన స్రవంతి సమాజంలో భాగం చేయడంలో విజయవంతమైంది. దీంతో అస్తిత్వాల ప్రాతిపదికన ఏర్పడిన సంస్థలు, పార్టీల కాళ్ల కింది నేల కదలబారింది. తమకు అందుతున్న ఆర్థిక వనరులు లెక్క చెప్పాల్సి వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ తరహా రాజకీయాలు తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయి. దీనికి తోడు బీజేపీ తన పంథాను మార్చుకుంటూ వచ్చింది. తాను ఒక ధర్మానికి ప్రాతినిధ్యం వహించడం లేదని ఆచరణపూర్వకంగా నిరూపిస్తూ వచ్చింది. మత మైనారిటీలకు చేరువైంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చింది. ఈ పరిణామాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మూడోసారి బీజేపీ అధికార పగ్గాలు చేపడితే తమ అక్రమ సంపద, అధికారం, పెత్తనం పోతాయనే భయంలో నుంచి ఓవైసీ లాంటి నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారు. రామమందిర నిర్మాణం పూర్తయింది. ప్రాణప్రతిష్ఠ కూడా పూర్తయితే ఆ తర్వాత తమకు ఎలాంటి ఎజెండా, నేరేటివ్ మిగలదనే అభద్రత వెంటాడుతున్న మూలంగానే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్నారు అసదుద్దీన్ ఓవైసీ.
హౌ మోదీస్ బీజేపీ సీక్స్ ముస్లిం ఓట్ ఇన్ ఇండియాస్ 2024 ఎలక్షన్ కథనంలో ఏముందో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీ దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా నిర్ణయాత్మకంగా ఉన్న 65 లోక్సభ నియోజకవర్గాలపై దృష్టి సారించింది. కేవలం ఎన్నికల దృష్టికోణంలోనే కాకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. అందుకోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. కేవలం ఒక మధ్యప్రదేశ్లో 25,000 మంది ముస్లిం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క యూపీలోని ప్రయాగ్రాజ్లో 2014 నుంచి 2023 వరకు బీజేపీలో ముస్లిం కార్యకర్తలు 10 రెట్లు పెరిగినట్లు ఒక అంచనా. 2014లో వారి సంఖ్య 2,000 మంది ఉంటే 2023 చివరి నాటికి ఆ సంఖ్య కాస్త 20,000గా పెరిగింది. ప్రయాగ్రాజ్ నగరపాలిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు 27 మంది ముస్లిం ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితిలో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతోంది. ఇక శుక్రియా మోదీ పేరిట చేస్తున్న క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం ముస్లిం క్రిస్టియన్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా మత మైనారిటీలకు భ్రమలు కల్పించి ఎన్నికల్లో పబ్బం గడుపుకుంటున్న పార్టీలను బలహీనపరచడం కోసం బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుంది. ఈ ప్రణాళిక ప్రకారం పనిచేస్తోంది. అంతేకాదు 2024లో అధికార పగ్గాలు చేపట్టాక ప్రభుత్వం చేపట్టే కొత్త సంస్కరణలు మజ్లిస్ లాంటి పార్టీలకు భవిష్యత్తు లేకుండా చేస్తాయి. ఈ భయమే ఓవైసీలో ప్రకోపానికి కారణంగా నిలుస్తోంది. అయితే వీడియోలో చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.